బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కోల్డ్ వార్. వీళ్ళ ముగ్గురికి నిజంగా కోల్డ్ వార్ నడుస్తుందా, మరి ఏం జరుగుతుందని చెప్పి ఫిల్మ్ నగర్ అంతా కూడా చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా బాలయ్య గారి 50 ఏళ్ల వేడుకకి అందరూ అతిరథ మహారథులు అన్ని ఫ్యామిలీల నుంచి హాజరయ్యారు. అలాగే అదేది మన పెద్ద పెద్ద హీరోలు చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, వెంకటేష్ గారు, ఇంకా పాతరం హీరోలు శ్రీకాంత్ గారు, ఇంకా చాలామంది చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. వీళ్ళందరూ హాజరయ్యారు. నందమూరి కుటుంబం అంతా హాజరయ్యారు. అయితే ఇంతమంది హాజరైనప్పటికీ అందరూ వచ్చి వాళ్ళంతా కూడా బాలయ్య గారి గొప్పతనం చెప్పి ఎంతో హర్షించారు, ఆయన్ని సన్మానించారు. ఆయన్ని చాలా గొప్పగా జరిగింది ఆ వేడుక. అయితే మరి ఈ ఈవెంట్కి నందమూరి ఫ్యామిలీ నుంచి ఇద్దరు మిస్ అయిపోయారు. అదే నందమూరి కళ్యాణ్ రాము, జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి వీళ్ళు ఎందుకు మిస్ అయిపోయారు? కావాలనే మిస్ అయిపోయారా, లేదా ఇన్విటేషన్ వెళ్ళలేదా? ఇప్పటి నుంచి కూడా బాలయ్య గారు అంతకుముందు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు తీపిచ్చేయడం ఎన్టీఆర్ ఘాటి దగ్గర, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు అంతకుముందు ఈవెంట్లకు కూడా రాకపోవడం, ఎన్టీఆర్ 100 ఇయర్స్కి కూడా రాకపోవడం, ఇటు మరి వీళ్ళకి ఏదో నిజంగా కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పి ఫిల్మ్ నగర్ వార్తలు అంటున్నాయి. మరి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఆయనది ఫంక్షన్ రేపనంగా ముందు రోజు కర్ణాటకకి వెళ్ళారనమాట ఫ్యామిలీతో. మరి రాలేకపోతున్నాను సందేశం పంపించారు ఆయన. మరి అసలు ఎందుకు ఏం నడుస్తుంది? దీనికి బాలయ్య ఆహ్వానించలేదా, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారే మరి వెళ్ళడానికి ఇష్టపడలేదా? ఎక్కడ జరుగుతుంది? ఎవరన్నా దీన్ని కావాలని వాళ్ళ మధ్య దూరం పెంచుతున్నారా? ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు తన బాబాయ్ అంటే ఎంత ఇష్టపడేవాళ్ళో ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన వీడియోస్ కానీ అన్నీ చూసిన అభిమానులకు తెలుసు బాబాయ్కి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎలా బాండింగ్ ఉందనేది. అలాగే కళ్యాణ్ రామ్ గారు అయినా సరే బాబాయ్ అంటే ప్రాణం ఇచ్చే టైప్ అనమాట. ఆయన సినిమాలో ఆయన వాడుకోవడం కానీ, ఆయన సినిమా రెఫరెన్స్లు పెట్టుకోవడం కానీ, మరి ఇంత ఇష్టంగా ఉండే బాబాయ్ మీద ఈ కొడుకులు ఎందుకు రాలేకపోతున్నారు? ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు అనమాట, నందమూరి అభిమానులంతా. మరి అసలు 50 ఏళ్ల వేడుకకి అందరు హీరోలు వచ్చారు, మరి మెయిన్ హీరోలు రాకపోతే ఎలా అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా, నందమూరి ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. మరి ఫిల్మ్ నగర్ అయితే కనుక వీళ్ళ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని చెప్తున్నారు. అదైతే ఎంతవరకు నిజం కాదని ఫ్యాన్స్ అంతా కొట్టుబడేస్తున్నారు అనమాట. ఏనాటికైనా బాబాయ్ అబ్బాయి కలవబోతారా, వాళ్ళని మరొక్కసారి వేదిక మీద చూడలేకపోతామా అని చెప్పి ఫ్యాన్స్ అంతా మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి అసలు వీళ్ళ కోరిక ఏనాటికి తీరుతుందో. బాలయ్య గారు వాళ్ళిద్దరిని ఆహ్వానిస్తారా, లేదంటే బాబాయ్ పిలిచేదేంటి మనమే వెళ్దామని హీరోలు ఇద్దరు కూడా వెళ్ళి కలుస్తారా? నిజంగా ఈ 50 ఏళ్ళ దానికి వాళ్ళు సపరేట్గా అట్లీస్ట్ విషెస్ అయినా తెలపాలి సోషల్ మీడియా ద్వారా. అది తెలపలేదని చెప్పి నందమూరి ఫ్యాన్స్ నిజంగా బాధపడుతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అర్థం చేసుకుని వాళ్ళ ఫ్యాన్స్కి ఏదైతే కావాలో అది ఇచ్చేస్తే సినిమాలు ఇవ్వడమే కాకుండా ఫ్యామిలీ బాండింగ్ కూడా ఇవ్వాలని చెప్పి ఫ్యాన్స్ అంతా అడుగుతున్నారు. మరి ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? ఆయన ఏం తీసుకుంటే కళ్యాణ్ రామ్ గారు కూడా అదే డెసిషన్ తీసుకుంటారు. మరి చూడాలి ఈ బాబాయ్ అబ్బాయి కోల్డ్ వార్ ఎన్నాళ్ళకి ముగుస్తుందో.